ఒకవైపు వర్షాలు, మరోవైపు సీజనల్ వ్యాధులు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు మరో కొత్త మహమ్మారి దేశాన్ని భయపెడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఆ వైరస్ పేరే చాందీపుర వైరస్. గుజరాత్లో వెలుగు చూసిన ఈ వైరస్ ఇప్పుడు వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలేంటి చాందీపుర వైరస్? ఇది ఎలా వ్యాపిస్తుంది? దీనికి సరైన మెడిసిన్ లేదా వ్యాక్సిన్ ఉందా? తల్లిదండ్రులు, చిన్నారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాందీపుర వైరస్. చాలామందికి ఈ పేరు కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇది కొత్తగా వచ్చిన వైరస్ ఏమీ కాదు. 1965లో మహారాష్ట్రలోని చాందీపుర అనే గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ వైరస్ను సైంటిస్టులు కనుగొన్నారు. ఆ గ్రామం పేరు మీదుగానే దీనికి చాందీపుర వైరస్ అని పేరు వచ్చింది. ఇది ర్యాప్డోవిరిడే అనే ఫ్యామిలీకి చెందిన ఒక డేంజర్ ఆర్ఎన్ఏ వైరస్. మనం రోజు చూసే దోమలు, పేలు, ముఖ్యంగా ఇసుక ఈగల ద్వారా ఇది మనుషులకు సోకుతుంది. ఇసుక ఈగలు ఎక్కడుంటాయి అని అనుకుంటున్నారా? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మట్టి గోడల పగుళ్లలో, పశువుల పాకల్లో, తేమ ఉన్న ఇసుక ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇవి ఎక్కువగా పుట్టుకొస్తాయి. ఈ చాందీపుర వైరస్ మెయిన్ టార్గెట్ 9 నెలల నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లలే. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల ఈ వైరస్ వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 35 మందికి పైగా ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ మహమ్మారి వల్ల 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ వైరస్ సోకితే 4 ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. 1. అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం రావడం. 2. విపరీతమైన వాంతులు. 3. విరోచనాలు. 4. తీవ్రమైన తలనొప్పి, కడుపు నొప్పి. ఈ వైరస్ శరీరంలోకి వెళ్ళాక 24 నుంచి 48 గంటల్లోనే నేరుగా సెంట్రల్ నర్వస్ సిస్టంపై దాడి చేస్తుంది. ఆ తర్వాత ఇది మెదడువాపు వ్యాధికి దారితీస్తుంది. దీనివల్ల పిల్లలకు మూర్ఛ రావడం, స్పృహ తప్పిపోవడం, బ్రెయిన్ పనిచేయకపోవడం, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ సంభవించడం జరుగుతుంది. అందుకే ఈ లక్షణాలు కనిపించిన వెంటనే 1 నిమిషం కూడా ఆలస్యం చేయకుండా చిన్నారులను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇక్కడ అందరినీ కలవరపెడుతున్న అసలు విషయం ఏంటో తెలుసా? ఈ వైరస్కు వ్యాక్సిన్ కానీ మందులు కానీ లేవు. ఎస్, మీరు విన్నది నిజమే. ఇప్పటి వరకు చాందీపుర వైరస్ను పూర్తిగా నివారించడానికి ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అలాగే దీన్ని చంపడానికి ప్రత్యేకమైన యాంటీవైరల్ మందులు కూడా లేవు. డాక్టర్లు కేవలం సపోర్టివ్ కేర్ మాత్రమే అందించగలరు. అంటే జ్వరం వస్తే తగ్గించడం, ఆక్సిజన్ అందించడం, వెంటిలేటర్పై ఉంచి కాపాడడానికి ప్రయత్నించడం మాత్రమే చేయగలరు. ఈ వైరస్ సోకిన పిల్లల్లో మరణాల రేటు దాదాపు 50 నుంచి 70% వరకు ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్ సోకిన ప్రతి 10 మందిలో 5 నుండి 7 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ వైరస్పై చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. అయితే ఇక్కడ కాస్త ఊరట కలిగించే విషయం ఏంటంటే ఇది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి మరొకరికి సోకదు. కేవలం ఇన్ఫెక్ట్ అయిన ఇసుక ఈగ కుడితే మాత్రమే వస్తుంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి గుజరాత్ ప్రభుత్వం, ఆరోగ్య శాఖ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రతి గ్రామంలోకి హెల్త్ టీమ్స్ను రంగంలోకి దించి ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇసుక ఈగలను చంపేందుకు గ్రామీణ ప్రాంతాల్లో క్రిమి సంహారక మందులను స్ప్రే చేస్తున్నారు. తీవ్రమైన లక్షణాలు ఉన్న పిల్లలకు ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ సదుపాయం అందించాలని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదేశించారు. ఈ వైరస్ బారి నుంచి తప్పించుకునేందుకు తల్లిదండ్రులు కొన్ని కీలక జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఇల్లు మట్టితో లేదా ఇటుకలతో ఉంటే గోడల్లోని పగుళ్ళు సిమెంట్తో వెంటనే పూడ్చేయండి. ఇల్లు, పశువుల పాకల చుట్టూ నీరు నిల్వ ఉంచకుండా పరిశుభ్రంగా ఉంచుకోండి. పిల్లలకు ముఖ్యంగా వర్షాకాలంలో కాళ్ళు, చేతులు పూర్తిగా కప్పే దుస్తులు వేయండి. నిద్రపోయే సమయంలో దోమతెరలు వాడండి. పిల్లలకు జ్వరం వచ్చి వాంతులు అవుతూ ఉంటే ఇంట్లోనే సొంత వైద్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి. చాందీపుర వైరస్. చాలామందికి ఈ పేరు కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇది కొత్తగా వచ్చిన వైరస్ ఏమీ కాదు. 1965లో మహారాష్ట్రలోని చాందీపుర అనే గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ వైరస్ను సైంటిస్టులు కనుగొన్నారు. ఆ గ్రామం పేరు మీదుగానే దీనికి చాందీపుర వైరస్ అని పేరు వచ్చింది. ఇది ర్యాప్డోవిరిడే అనే ఫ్యామిలీకి చెందిన ఒక డేంజర్ ఆర్ఎన్ఏ వైరస్. మనం రోజు చూసే దోమలు, పేలు, ముఖ్యంగా ఇసుక ఈగల ద్వారా ఇది మనుషులకు సోకుతుంది. ఇసుక ఈగలు ఎక్కడుంటాయి అని అనుకుంటున్నారా? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మట్టి గోడల పగుళ్లలో, పశువుల పాకల్లో, తేమ ఉన్న ఇసుక ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి.
ముఖ్యంగా వర్షాకాలంలో ఇవి ఎక్కువగా పుట్టుకొస్తాయి. ఈ చాందిపుర వైరస్ మెయిన్ టార్గెట్ 9 నెలల నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లలే. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల ఈ వైరస్ వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 35 మందికి పైగా ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ మహమ్మారి వల్ల 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ వైరస్ సోకితే 4 ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. 1. అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం రావడం. 2. విపరీతమైన వాంతులు. 3. విరోచనాలు. 4. తీవ్రమైన తలనొప్పి, కడుపు నొప్పి. ఈ వైరస్ శరీరంలోకి వెళ్ళాక 24 నుంచి 48 గంటల్లోనే నేరుగా సెంట్రల్ నర్వస్ సిస్టంపై దాడి చేస్తుంది. ఆ తర్వాత ఇది మెదడువాపు వ్యాధికి దారితీస్తుంది. దీనివల్ల పిల్లలకు మూర్ఛ రావడం, స్పృహ తప్పిపోవడం, బ్రెయిన్ పనిచేయకపోవడం, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ సంభవించడం జరుగుతుంది. అందుకే ఈ లక్షణాలు కనిపించిన వెంటనే 1 నిమిషం కూడా ఆలస్యం చేయకుండా చిన్నారులను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇక్కడ అందరినీ కలవరపెడుతున్న అసలు విషయం ఏంటో తెలుసా? ఈ వైరస్కు వ్యాక్సిన్ కానీ మందులు కానీ లేవు. ఎస్, మీరు వినేది నిజమే. ఇప్పటి వరకు చాందిపుర వైరస్ను పూర్తిగా నివారించడానికి ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అలాగే దీన్ని చంపడానికి ప్రత్యేకమైన యాంటీవైరల్ మందులు కూడా లేవు. డాక్టర్లు కేవలం సపోర్టివ్ కేర్ మాత్రమే అందించగలరు. అంటే జ్వరం వస్తే తగ్గించడం, ఆక్సిజన్ అందించడం, వెంటిలేటర్పై ఉంచి కాపాడడానికి ప్రయత్నించడం మాత్రమే చేయగలరు. ఈ వైరస్ సోకిన పిల్లల్లో మరణాల రేటు దాదాపు 50 నుంచి 70% వరకు ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్ సోకిన ప్రతి 10 మందిలో 5 నుండి 7 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ వైరస్పై చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. అయితే ఇక్కడ కాస్త ఊరట కలిగించే విషయం ఏంటంటే ఇది అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి మరొకరికి సోకదు. కేవలం ఇన్ఫెక్ట్ అయిన ఇసుక ఈగ కుడితే మాత్రమే వస్తుంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి గుజరాత్ ప్రభుత్వం, ఆరోగ్య శాఖ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రతి గ్రామంలోకి హెల్త్ టీమ్స్ను రంగంలోకి దించి ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇసుక ఈగలను చంపేందుకు గ్రామీణ ప్రాంతాల్లో క్రిమి సంహారక మందులను స్ప్రే చేస్తున్నారు. తీవ్రమైన లక్షణాలు ఉన్న పిల్లలకు ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ సదుపాయం అందించాలని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదేశించారు. ఈ వైరస్ బారి నుంచి తప్పించుకునేందుకు తల్లిదండ్రులు కొన్ని కీలక జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఇల్లు మట్టితో లేదా ఇటుకలతో ఉంటే గోడల్లోని పగుళ్ళు సిమెంట్తో వెంటనే పూడ్చేయండి. ఇల్లు, పశువుల పాకల చుట్టూ నీరు నిల్వ ఉంచకుండా పరిశుభ్రంగా ఉంచుకోండి. పిల్లలకు ముఖ్యంగా వర్షాకాలంలో కాళ్ళు, చేతులు పూర్తిగా కప్పే దుస్తులు వేయండి. నిద్రపోయే సమయంలో దోమతెరలు వాడండి. పిల్లలకు జ్వరం వచ్చి వాంతులు అవుతూ ఉంటే ఇంట్లోనే సొంత వైద్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి. చాందిపుర వైరస్ భయంకరమైనదే కావచ్చు, కానీ సరైన అవగాహన, పరిశుభ్రత, ముందస్తు జాగ్రత్తలతో మనం మన పిల్లలను కాపాడుకోవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. కానీ నిర్లక్ష్యం వహిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీ ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. పిల్లల ఆరోగ్యంపై నిరంతరం నిఘా ఉంచండి. ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ను మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రుల అందరికీ వెంటనే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఆస్టిమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.